తెలంగాణ బీజేపీ పార్టీ ఆఫీస్ లో ప్రస్తుతం వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలా మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ సార్ చెప్పాలి. ఎందుకంటే అసలు మీరు ముందే మళ్ళీ ఎప్పుడైనా కార్యక్రమం అప్పుడు లోపలికి రాలేదు. వచ్చినారు నేడంటే ఎవరంటారు కూర్చోబెట్టారు. పిల్లలు లేదు బద్దా సెల్ ఫోన్ ఎవరికైనా ఉంటే వాళ్ళు దయచేస్తే వాటిని సైలెంట్ మోడ్లో పెట్టండి. ఏదో స్విచ్ ఆఫ్ చేయండి. ఏం కాదు, తక్కువ టైంలో ఏం కాదు. ఆ వెనక కూడా ఎవరు మాడుతుందని చెప్పమ్మక. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం నిర్ణయం మేరకు నేను 4వసారి రాజ్యసభకు ఎంపిక కాబడి రాజస్థాన్ నుంచి మన భాగ్యనగరానికి వచ్చిన సందర్భంగా మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ గారి నేతృత్వంలో మిత్రులు కార్యకర్తలు అందరూ వచ్చి స్వాగతం విమానాశ్రయంలో పలికి పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా మీరందరూ సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి నాకు శుభాకాంక్షలు అభినందనలు తెలపడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నేను ముందుగా ఇంటికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ముందు ఏదన్నా ఒక మంచి విషయం ఎవరికైనా జరిగితే, గౌరవం దక్కితే మన భారతీయ సాంప్రదాయం ముందు తల్లి దగ్గరికి వెళ్తాం. నాకు తల్లి లేదు, చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అందుకని పార్టీనే తల్లిగా భావించి నేను ఈ పార్టీలో అంచెలంచెలుగా పెరుగుతున్నాను. పార్టీ కూడా నన్ను తల్లిలాగా ఆదించింది, పాలించింది, లాలించింది. అన్ని స్థాయిల్లో ఎదుగుదలకు అవకాశం ఇచ్చింది. ఇంతటి ఉన్నత శిఖరానికి చేరుకునేందుకు పార్టీ యొక్క సిద్ధాంతాలు, పార్టీ యొక్క కార్యక్రమాలు, పార్టీ యొక్క నాయకత్వం మనకన్నా ముందునంటే పెద్దలందరూ చూపించిన మార్గమే దీనికి ప్రధాన కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను. మనందరం కూడా రాజకీయాల్లోకి సిద్ధాంతం కోసం వచ్చాం, కార్యక్రమాల కోసం వచ్చాం. బీజేపీ ఇలాంటి పార్టీ అయితే ఈ దేశానికి మంచి చేస్తుంది, అందరి యొక్క బాగు కోరుతుంది, దేశాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తుంది, శక్తివంతమైన దేశంగా తయారు చేస్తుంది. మనం కూడా శక్తివంతంగా తయారవుతాము దేశంలోని ఉద్దేశంతో మనందరం బీజేపీలో చేరాం. పదవి ఉన్నా పదవి లేకపోయినా చాలా సంవత్సరాల పాటు అనేక మంది కార్యకర్తలు ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా, పోటీ చేయాలనే ఆసక్తి కూడా చూపించకుండా కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఇప్పుడే వస్తూ కారులో నేను లక్ష్మణ్ రామసారెడ్డి అనుకుంటూ వస్తున్నాం. పాత కార్యకర్తలు అనేక మంది నాకు పేరు తెలుసు. వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్లో పోటీ చేస్తామని అడగదా, పోటీ చేయలే అవకాశం వస్తే కూడా. వద్దని మాకు పార్టీ ఉంటే చాలు అని చిన్న చిన్న దుకాణాలు నడుపుకునేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు. చిన్న వయసులో నుంచి కూడా అనేక మంది తమ జీవితాంతం ఈ పార్టీ కోసం త్యాగంగా పనిచేశారు. కాబట్టి మనం ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాం. మనం ఒక రకంగా అదృష్టవంతులు ఈ జనరేషన్లో. ఎందుకంటే మనం వచ్చినప్పటికీ కొంత పదవులు రావడం మొదలైంది, ఫలితాలు రావడం మొదలైంది, ఎన్నికలు గెలవడం మొదలైంది. అంతకుముందంతా గోడ మీద రాసుకోవడం, మన పేరు మనం చూసుకోవడం, సంతోషపడడం తప్పితే ఎన్నికలు గెలిచే అవకాశం ఉండేది కాదు. అయినా వెనక్కి తిరగకుండా కార్యకర్తలు 100 మంది 1000 మంది కార్యకర్తలు కృషి చేశారు. తమ జీవితం అంతా పార్టీ కోసం త్యాగం చేశారు. కొరిమర్రి వెంకటేశ్వర గారు, తరిమిసి రామాచారి గారు పాత రోజుల్లో ఇక్కడ హైదరాబాద్ నగరంలో అనేక మంది ప్రముఖులు. ఆ తర్వాత ఇప్పుడు సుఖదేవ్ ఆర్య గారు, లేకపోతే జయరామ్జీ, లేకపోతే మన వీళ్ళంతా తర్వాత పదవుల్లోకి వచ్చి ఉండొచ్చాము. కానీ మొదట వాళ్ళు ఊహించలేదు పదవిలోకి వస్తాం, పదవి కావాలని చెప్పి ఆశించలేదు. ఈ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారు. బాబు ప్లీజ్ వెనక మారుతున్నారు. ఎవరే ఎన్నిసార్లు చెప్పుకుంటారమ్మా? మన బీజేపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని పేరు. దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే మనం అలాగే ప్రజానిక పార్టీ అని ఉంటాం. ఇప్పుడు ఈ బీజేపీ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన పార్టీ అని. ప్రత్యేకత అంటే అది మాటల్లో కాదు, చేతల్లో, మన వ్యవహారాల్లో, మన కార్యదక్షతలో చూపించాల్సిన అవసరం ఉంది.